నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. మంత్రబలం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడిని ఆరాధించటానికి ఎన్నో భక్తి మార్గాలని మన పురాణాలు సూచించాయి. భగవంతుడిని ఆరాధించే విషయంలో కీర్తనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కీర్తన అంటే పాటలు పాడటం అనే అర్థం ఉన్నప్పటికీ కీర్తన అంటే శ్లోకం, స్తోత్రం పఠించటం, అలాగే మంత్రాన్ని పఠించటం అనే అర్థాలని కూడా చెప్పుకోవచ్చు. భగవంతుడిని ఆరాధించే విషయంలో వివిధ దేవతలకు వివిధ స్తోత్రాలను ఎంతోమంది అనునిత్యం చదువుతూనే ఉంటారు. ఇక దేవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణాలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మంత్రం, శ్లోకం, స్తోత్రం యొక్క అంతరార్థం ఏమిటి తెలుసుకుందాం. మరి ఈ ప్రత్యేక చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ముందుగా పరిచయం చేసుకుని వారు చెప్పే విషయాల్ని తెలుసుకుందాం. శ్రీమతి లక్ష్మీ విశ్వనాథ్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. టీకేవి రాఘవన్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. జీవి రామకృష్ణమూర్తి గారు, భగవద్గీత నేర్చుకుందాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. రాఘవన్ గారు, ముందుగా మీరు చెప్పండి, మంత్రం, శ్లోకం, స్తోత్రం అంటే ఏమిటి? వీటికి మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయా? మంత్రము, శ్లోకము, స్తోత్రము ఈ ఆధునిక కాలంలో పాశ్చాత్య భాషా వ్యామోహం పెరిగిన కారణం చేత ప్రాథమికమైన పదాలకు కూడా మనం అర్థాన్ని గమనించలేక రకరకాల వాటిని ఒకటే అంటుంటాం. మంత్రము అంటే మననాత్ త్రాయత, ఇది మంత్రం. ఏ దాన్నైతే మనం పదే పదే మననం చేసినట్టయితే, నియమాలు పాటిస్తూ, కొన్ని చోట్ల నియమాలకి పక్క ఉన్నా సరే మననం చేస్తున్నప్పుడు మనని రక్షించేది మంత్రము. ఈ మంత్రము శ్లోక రూపంలో ఉండొచ్చు, వాక్య రూపంలో ఉండొచ్చు, అక్షర రూపంలో కూడా ఉండొచ్చు. శ్లోక శబ్దానికి అర్థం ఏమిటంటే స్తోత్రము చేయుటకు ఉపయోగించే ఛందస్సు. ఆ శ్లోకాలు రకరకాలు ఉంటాయి. అది మంత్రము, శ్లోకము, ఇది తేడా. ఇక తర్వాతది స్తోత్రం. స్తోత్రం అంటే ఒక ప్రముఖ భక్తుడు ఒక ఆయన 700 సంవత్సరాల కిందట చమత్కరించాడు. స్తోతున్నామ కిమామనంతి కవయ, భగవంతుడా స్తోత్రం చేయగలవామే ఎప్పుడైనాను? స్తోత్రం అంటే ఏమిటో లేదు తెలుసునా? నీలో లేని గుణాలు పట్టుకొచ్చి కొత్తగా చెప్తే అది స్తోత్రం అవుతుంది అన్నారు. అంటే ఏమిటి? బట్టతలవాన్ని పట్టుకుని కేశవ అని పిలిచినట్టు అనమాట. అదిట. కానీ మేము మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకని? నీ గుణములు అంత గొప్పవి కనుక. అంటే ప్రత్యేకతని గొప్పగా పొగుడుతూ చెప్పే ఛందస్సు కానీ గద్య భాగం ఏది ఉంటే అది స్తోత్రం అవుతుంది. స్తుతికి సంబంధించింది కనుక స్తోత్రము. దీంట్లో ఉపయోగించే ఛందస్సులవి శ్లోకాలు. వాటికి మూలం ఉండే వేదంలో ఉండే రహస్యాలు మంత్రములు. ఇదనమాట. అంటే ఒకే దాన్ని మనకు అందుబాటులో ఉండడానికి కొన్ని విభాగాలుగా సాంకేతికంగా తయారు చేశారు మన పెద్దలు. రామకృష్ణమూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మంత్రం కానీ, శ్లోకం కానీ, స్తోత్రం కానీ వీటి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే వేదం అని చెప్పారు గురువు గారు, ఎక్కడ లభిస్తున్నాయి అంటారు? మంత్రము మననా త్రాయతే ఇది మంత్ర. గురువు గారు చెప్పినట్టు పదే పదే ఏ శబ్దాన్ని ఉచ్చరించటం వల్ల అది నీకు రక్షక కవచమై నిన్ను నిరంతరం రక్షిస్తుందో అది మంత్రం. ఇక స్తోత్రం, స్తుతి, అద్భుతమైనటువంటి ఆ విశ్వ చైతన్యాన్ని, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరంజ్యోతిని నీకు తెలిసిన భాషలో, నీకు తెలిసిన విధంగా నువ్వు ఆరాధన చేసి ఆవాహన చేసే ప్రక్రియ స్తోత్రం. ఇక వీటి కోసం ఉపయోగించింది శ్లోకం. వీటికి స్తోత్రములు ఇవి మీరు విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం ఇవన్నీ మనకు భారతంలో కనపడతాయి. అలానే లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. ఏదైనా మొత్తం ఆర్షవాంగ్మయమే
వీటన్నింటికీ మూలము. అనేక మంది ఋషులు వారు దర్శించినటువంటి ఆ చైతన్యాన్ని మనకు అందచేసే ప్రక్రియలో మంత్రాలను ఆవిర్భవించారు. అలానే మనః అంతర ఇతి మంత్రః, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనమే మంత్రం. ఇవన్నీ సంస్కృతంలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సంస్కృతానికి ఒక శక్తి ఉన్నది. ఏమిటి అంటే ఫామ్ అండ్ సౌండ్, శబ్దము రూపం. మనం వృక్షము అన్నాం అనుకోండి, ఆ శబ్దము నువ్వు తెర మీద కట్టినట్టయితే అక్కడ ఒక వృక్షం ఆకారం వస్తుంది. ఏణాంకానల భానుమండల శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్న వదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అన్న మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రంలోని ధ్యాన శ్లోకాన్ని మీరు ఉచ్చరించారనుకోండి, ఈ శబ్ద తరంగాలన్నింటినీ ఒక తెర మీద పట్టగలిగారనుకోండి, అక్కడ చాపము, బాణము, అంకుశము, పాశము ధరించి ఎర్రటి చీరతో చిరునవ్వుతో ఉన్నటువంటి అమ్మవారి రూపం మీకు కనబడుతుంది. అందుకే ఈ శ్లోకానికి, స్తోత్రానికి, మంత్రానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఇవి అన్నీ కూడా మనకు ఆర్ష వాంగ్మయం నుంచి, ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి, వేదాల నుంచి లభ్యమవుతున్న అద్భుతమైన విజ్ఞానాలే. లక్ష్మీ విశ్వనాథ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మంత్రం అనేది గురూపదేశం లేనిదే జపించకూడదు అంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎలా పఠించాలి అంటారు? మంత్రం అనేది ఖచ్చితంగా గురువు దగ్గర నుంచే మన ఉపదేశం తీసుకోవాలి. ఇవాళ ఎలా ఉందంటే ప్రతి పుస్తకంలో కూడా, ఇప్పుడు సపోజ్ లలితా సహస్రనామం పుస్తకం తీసుకుందామండి, అందులో చూస్తే దశనామ స్తోత్రాలు ఉంటాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాలా, శ్యామల, లలిత, దశ. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇది తప్పేమీ లేదు. ఇది ఎందుకని? దశనామ స్తోత్రం కాబట్టి తప్పేం లేదు, అమ్మవారిని మనం స్తుతించటం. కానీ దాని కిందే మనకి బాలా మంత్రం అని, తర్వాత దశతి మంత్రం అని, ఇలా ఇంటి మంత్రాలు అట్లా ప్రచురించబడటం అనేది చాలా దురదృష్టకరంగా ఉందండి. ఖచ్చితంగా ఒక మంచి గురువు నుంచే, మంచి గురువు ఎందుకన్నానంటే ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి అంటే అక్షర లక్షలు చేసినటువంటి గురువు అయి ఉండాలి. అప్పుడే మనకి ఆ మంత్ర యొక్క బలము మనకి సిద్ధిస్తుంది. కాబట్టి మనం మంచి గురువు దగ్గర నుంచి మనం ఈ మంత్రాలని స్వీకరించాలి. రాఘవన్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు గురూపదేశం చేయాలి అన్నప్పుడు గురువు ఒక ప్రత్యేక అర్హతల్ని కలిగి ఉండాలి. అంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అంటారు? దానికి వేదమే చెప్పింది. సిద్ధం సత్సాంప్రదాయాన్ని మొదలుపెట్టి ఈశావాస్యం వాటన్నింటిలో చెప్తారు. దాంట్లో ప్రత్యేకించి ఏమిటంటే గురువుకి ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయచ్చపి స్వయం ఆచరతే యః తమాచార్యం ప్రచక్షతే అని చెప్పి, గురువు అనగానే ఏదో వస్త్రధారణ చేసేసి శిష్య విత్తాపహారకుడయ్యి వృత్తాపహారకుడు కాకుండా ఉంటే గురువు కాదు. ముందుగా శాస్త్రార్థము తెలుసుకుని ఉండాలి. నువ్వు ఏ మంత్రాన్ని ఉపదేశిస్తున్నావో ఆ మంత్రార్థం నీకు తెలుసునా ముందు? ఈ మధ్యకాలంలో రామాయణం మేము 100 సార్లు చదివేశామండి. మరి దాంట్లో ఒక్కొక్క శ్లోకంలో వాల్మీకి అద్భుతమైన అర్థాలు చెప్పాడే, అది తెలియకుండా మాట్లాడుతున్నాం మనం. అలా కాదు. అలాగే చాలామంది అంటారు ఉత్తర హిందూ దేశంలో గోడల మీద రాతుంటే అక్కడ మంత్రాలు ఉపదేశం అవసరమా? నిజమే. హోమ్ సైన్స్ చదివిన అమ్మాయికి వంట పుస్తకం చూసి చేయడం వస్తుంది, స్టవ్ వెలిగించమని ఉంటుంది దాంట్లో. ఇలాగే ఉంటాయి మంత్రాలంటే. ఉపదేశ శబ్దానికి అర్థం ఏమిటి? ఉపదిశతి, సమీపే, ముందు కూర్చుని. ఇది దాన్ని ఉపనిషత్తు అన్నప్పుడు అదే మాట. సూటిగా భగవత్తత్వము చెప్పునది ఉపనిషత్తు, పరంపరగా చెప్పేది నిషత్తు అన్నాడు వేదవ్యాసుడు. ఉపదేశం అంటే అర్థమేంటి? శిష్యుడి అర్హత, వయస్సు, భేదం ఇదంతా చూచి నువ్వు చెయ్యాలి అని. అందుకని ఉపదేశం చేసే పద్ధతికి గురువుకి ఆ లక్షణం ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది? శాస్త్రార్థము తెలిస్తే వస్తుంది. అది అంటే ఆచినోతి శాస్త్రార్థం ఆచారే స్థాపయచ్చపి. శిష్య, నాయన ఇలాగే చదవాలి, ఇలాంటి చోట్ల చదవకూడదు. చదవకూడని పద్ధతిలో చదివితే ఏం జరిగిందో అష్టావక్ర మహర్షి చరిత్ర మనకి చెప్తుంది. అక్కడ అలాంటి ప్రమాదాలు వస్తాయి. ఆచారే స్థాపయచ్చపి. చెప్పడమే కాదు,
తాను ఆచరించాలి. స్వయం ఆచరతే యః. ఆయన్ని ఆచార్యుడు అంటారు. ఆయన ఉపదేశించిన మంత్రము అద్భుతంగా పనిచేస్తుంది. అది సంగతి అన్నమాట. అలాగే రామకృష్ణమూర్తి గారు, మీరు చెప్పండి, మంత్రాల్లో మనకి బీజాక్షరాలు కూడా ఉంటాయి. బీజాక్షరాలు అనేవి చాలా ప్రత్యేకించినవి, ప్రత్యేకమైనవి అంటారు కదా. మరి వీటి పఠన విషయంలో ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి అంటారు? మననః త్రాయతే మంత్రః. ఏ శబ్దమైతే అది మనను రక్షించగలుగుతుందో దానిని మనం సాధన చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తతో గురువు ఉపదేశం పొంది వారు చెప్పిన నియమాలను పాటిస్తూ ఆరాధించాల్సిన, అభ్యసించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకని అలా చేయాలి? అవి కూడా బీజాక్షరాలు అంటే మామూలు శబ్ద సంపుటి కాదండి. అది ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటివి. ఎలా అంటే విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధరాధారా కృపాధరాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఈ శ్లోకాన్ని అలా పారాయణ చేసి త్రిఫలాలను నైవేద్యంగా పెట్టి ఆ యంత్రాన్ని పూజించటం వల్ల ఆయన దృష్టి భూగర్భంలో ఉన్న ఏ సంపదనైనా చూడగలిగినటువంటి శక్తిని పొందింది. అది ఆచరిస్తున్న క్రమంలో ఆయన చేసిన తప్పు వల్ల నిక్షిప్తమైనటువంటి ధనం బయటపడ్డా దాన్ని ఆయన అందుకోలేకపోయాడు. ఈ విషయాన్ని ఎందుకు ఇది టీవీ ఛానల్స్లో ప్రముఖంగా చూపించారు. 2011 జూలై 16 గురు పూర్ణిమ సందర్భంగా వచ్చినటువంటి ఒక కార్యక్రమం విశేషాలని మీ ముందర ఉంచుతున్నాను. అంటే అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందీయగలడు అని ప్రహ్లాదుడు చెప్పినట్టు అంత ఉన్న ఆ చైతన్యాన్ని నీ ప్రయోజనానికి అనుకూలంగా ఒక శివుడిగానో, ఒక రాముడిగానో, ఒక అమ్మవారిలాగానో ఆరాధన చేస్తూ ఆవాహన చేసేటప్పుడు దేవతా స్వరూపాలను ఇంటికి తెచ్చుకుని నీ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు శౌచము ఇత్యాది నియమాలన్నీ చాలా అవసరం అండి. భగవద్గీతలో చెప్పినట్టు శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు, ఈ మూడు కలిసి నువ్వు చేసేదే అద్భుతమైన యజ్ఞము, తపస్సు ఏదైనా సరే. కాబట్టి మంత్రాన్ని నువ్వు ఉపాసన చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించి గురువు ఉపదేశించినట్టుగా ఆయన ఆజ్ఞ మేరకు నియమాలను పాటిస్తూ ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎటువంటి నియమాలను పాటించాలి అంటారు మంత్ర పఠనం చేస్తున్నప్పుడు? వారు కొన్నిటిని వివరించారు కదా, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? రాఘవన్ గారి పేరు చెప్పండి. దీనికి సమాధానం ఇందాక అన్న అష్టావక్ర చరిత్రే. వేదము ఫలానా సమయంలో నిషిద్ధము అని చెప్పారు. మేఘాలు కమ్మినప్పుడు, ఊళ్ళో గొడవలు అవుతున్నప్పుడు, నదీ తీరాలలో ఆ మహానుభావుడు ఏం చేశాడు? ఇష్టమతిని చెప్పడం ప్రారంభించాడు. సర్వనాశనం అవడం జరిగింది. కాదు, నిష్ఠతోటే చేశాడు అర్జునుడు. పాశుపతం సంపాదించాడు. సంపాదించగానే ధర్మరాజు అడిగాడు, పాశుపతం పనిచేస్తుందంటావా అన్నాడు. ప్రయోగించబోతే నారదుడు దిగి రావాల్సి వచ్చింది. బీజాక్షరాలు కానీ స్తోత్రాలు కానీ తెలుసును కదా అని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. దేశము, కాలము, పాత్రము ఈ మూడు అవసరం. అంటే ఏ సమయంలో పఠించాలి, ఏ సమయంలో చెయ్యాలి. ఆసన శుద్ధి కావాలి. ఆసన శుద్ధికి కూడా నియమాలు చెప్పారు మన వాళ్ళు. పద్మాసనం అని చెప్పి 90 ఏళ్ళ వాళ్ళు పద్మాసనం ఏమంటే వేయలేకపోతున్నాం. వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు. ఆసనము తర్వాత నిత్యంపహం పరిభవామి గురుంచ మంత్రం అంటాడు ఒక ఆయన. గురువు మీద నమ్మకం లేకుండా చేస్తే ప్రయోజనమా? మంత్రం మీద నమ్మకం లేకుండా చేస్తే ప్రయోజనమా? ఇవి చూసుకోవాలి. ముందు నమ్మకము, విశ్వాసము, గౌరవము. చాలామంది అంటారు బీజాక్షరాలు చిన్న అక్షరాలు కదండి. బీజము అంటే విత్తనం అంటున్నామే. ఒక మహాశక్తిని ఆవిష్కరింపజేయడానికి ఇది ఒక విత్తనముగా పనిచేస్తున్నది, గుర్తు మర్చిపోకూడదు. అందుకని శౌచము అవసరము. అంటే స్నానాదులు నియమాలు కొన్ని ఉంటాయి, అవి పాటించాలి. వాటికి మనం నిత్యము చేసేది. ఆఖరికి మనం 15,000 ఖర్చు పెట్టే హోటల్కి పెడుతున్న అడ్మిషన్ రిజర్వ్డ్ అంటే అక్కడ దాన్ని తగ్గట్టుగా పెడుతున్నాం మనం. మరి బీజాక్షర సంపుటికి ఆ మాత్రం ఆలోచన వద్దా మనకి? అంచేత స్నానము, శౌచము, మనస్సులో ఉండే ఆలోచనలు వీటిని సక్రమంగా పెట్టుకునే నియమాలు అవసరం. స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని దేన్ని పఠించదలుచుకున్నా సరే ప్రత్యేకించి బీజాక్షరాలతోటి జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు
మన మంత్రాల్లోకెల్లా గాయత్రి మంత్రాన్ని శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటాం కదా, స్త్రీలు గాయత్రి మంత్రాన్ని పఠనం చేయవచ్చా? ఖచ్చితంగా స్త్రీలు గాయత్రి మంత్రాన్ని పఠించకూడదు అని మనకి వేదాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు స్త్రీలకి అశౌచాలు, ఇట్లా ఋతు ధర్మాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు అన్నది దీన్ని పాటించకూడదు. ఇది ఎవరు పాటించాలి అంటే, మంత్రాధీనంతు దేవతం తన్మంత్రతాం బ్రాహ్మణాధీనం ఏతద్ బ్రాహ్మణో మమ దేవత అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అది గురుముఖత లేనటువంటి మంత్రం అనుష్ఠానానికి అనర్హం. సద్గురువుల వద్దనే ఉపదేశం పొందాలి. కారణం, సద్గురువు వల్ల గురుమంత్ర బలం సద్యతో కాలంతో ఏర్పడుతుంది. పెదవులు కదలకుండా చేసేదే జపం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ గాయత్రి మంత్రం అన్నది స్త్రీలు పాటించకూడదు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దీనికి చాలా నియమాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, సెల్ ఫోన్ రింగ్ టోన్గా పెట్టుకుంటున్నారు. అలాంటివి కూడా చేయటం అన్నది ఇప్పుడు మనకి అనతి కాలంలో మనకేదో లాభం కలుగుతుంది, ధనం లభిస్తుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనకి చాలా ప్రచారాలు ఉన్నాయి. కానీ దానివల్ల లాభం కంటే మనకి నష్టమే ఏర్పడుతుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. రాఘవన్ గారు, మరి స్త్రీ స్వరూపం, గాయత్రీదేవి స్త్రీ స్వరూపమే కదా, అయినప్పటికీ ఎందుకు పఠించొద్దు స్త్రీలు ఈ గాయత్రి మంత్రాన్ని అంటారు? దానికి ముందుగా ప్రశ్నకి సమాధానం ప్రశ్నగా వేస్తాను. దేవాలయాల్లో అర్చకులుగా మగవాళ్ళనే నియమిస్తారు. మరి ఇంతమంది మంత్రాలన్నీ నేర్చుకుంటున్నారే, అర్చక స్థానంలో స్త్రీలను ఎందుకు నియమించటం లేదు? ఇంత మేము ఆధునిక పద్ధతిలో ఆలోచిస్తున్నాం అన్నవాళ్ళు దానికి ఆ సమాధానం లోపల ఆలోచిస్తూ ఉండండి. దానికి సమాధానం చెప్తాం. గాయత్రి అనగానే ఒక దురదృష్టం ఏంటంటే, ముందుగానే చెప్పాను కదా, మనం కొంతవరకే ఆలోచించి అక్కడ ఆగిపోతున్నాం. గాయత్రి అన్నది ఛందస్సుకి పేరు. ఒక్కొక్క ఛందస్సు, అనుష్ఠిప్ ఛందస్సు, త్రిష్టుపు, త్రైష్టుపు ఇలాగ ఉన్నాయి. మనకి శార్దూలం, మత్తేపం, వృత్తాలు ఎలా ఉన్నాయో 24 అక్షరాల మంత్రం అది. ఈ మంత్ర ప్రత్యేకతని మనకి అందించిన మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ గాయత్రీ మంత్ర స్వరూపాన్ని మనకి మంత్రశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ రూపంలో చెప్పారు. నిజమే. అంటే మీరు అన్నారు స్త్రీలు ఎందుకు చదవకూడదు అని. అనగానే వెంటనే అంటారు, మా గార్గి, మైత్రేయి, వాచక్రవి వీళ్ళంతా ఆనాడు చదవలేదా? అక్కడొక్కడ మర్చిపోతున్నారు. వాళ్ళు మంత్రానుష్ఠానము చేశారు, భర్తలతోటి కాపురము చేశారు, వివాహాలు అయ్యాయి వాళ్ళందరికీ. కానీ వాళ్ళు సంతానవతులైనది భర్త ఎదురుకుండా ఉండగా ఆ శక్తి తమ లోపల ఆవాహన చేసుకుని సంతానము కన్నారు. పురుష స్పర్శ లేని స్థితి లోపల సంతానము కన్నారు. ఆ స్థితికి ఎదగలిగినప్పుడు ఏ స్త్రీ అయినా కానీ తప్పనిసరిగా మంత్రానుష్ఠానం చేయవచ్చును. దీనికి ఉదాహరణలు మీరు చెప్పే వేదంలోనే కనిపిస్తున్నాయి. అంచేత ఆ కారణం చేత తరువాత మరి చర్చ ఎక్కువ అవుతుంది. ఒక్కటే సూక్ష్మంగా చెప్తా, ఉపదేశము చెయ్యకూడని చోట చేస్తే ఏం జరుగుతుంది, చదవకూడని పద్ధతిలో చదివితే ఏం జరుగుతుంది ఉదాహరణ మహాభారతంలో ఉంది. గట్టిగా 5 ఏళ్ళు లేవు పిల్లకి, దుర్వాసుడు సంబరపడిపోయి మంత్రోపదేశం చేశాట. పాపం మంత్రాన్ని ఇచ్చాడు. ఏ దేవతని పెడితే ఆ దేవతని ఎదురుగులా పెట్టుకోవడానికి. అగస్త్యుడే చెప్పాడు, చాంచల్యానికి ప్రతీక అన్నాడు. మెరపు కంటే వేగంగా ఆలోచిస్తారు స్త్రీలు అన్నాడు. పిల్ల సూర్యుని చూసి ఆవాహన చేసింది, వచ్చి కూర్చున్నాడు, కొంపలు అంటుకున్నాయి ఇక్కడ. అలాగే ఇంకో మహాతల్లిట భర్త గారిని బుట్టలో ఎత్తుకెడుతూ ఉంటేట ఓ ఋషికి తగిలిందిట, తగిలితే ఆయన శాపం పెట్టాట, తెల్లవారకుండా పోతాడని చెప్పి. వాడు మహాపతివ్రత కదా, నా భర్త మరణించకూడదని పెట్టుకోవచ్చు కదా ఒట్టు. మధ్యలో సూర్యుడి మీద ఎందుకు కట్టిన మంత్రం, సూర్యుడు ఉదయించకూడదని పెట్టిందిట. అంటే క్షణికావేశానికి గుర్తు, చాంచల్యానికి గుర్తులు ఇవి. దానివల్ల ఎన్ని ప్రమాదాలు వచ్చాయి. అనసూయ ఉంది, వాళ్ళు కూడా మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళే. ఆ పద్ధతి ఆ స్థాయికి ఎదగడానికి మనకి ఎన్నాడు పడుతుందో ఆలోచించండి. 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలు మనకి వేదంలోనే చెప్పారు. 1 అశౌచం ఉంటుంది. తరువాత ఈ బీజాక్షరములని విపరీతంగా సాధన చేస్తే స్వాభావికంగా సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళు, లలితమైన శరీరం కలిగిన వాళ్ళకి లోపల నాడీ మండలం అంతా నాశనమవుతుంది. 3వది ఇంద్రుడు 2 కారణాలు చెప్పాడు. అది మార్కండేయ పురాణంలో వస్తుంది. అక్కడితో ఆపుదాం. ఎందుకని మనకి నిషేధించారు తప్ప
ఆడవాళ్ళ మీద తక్కువ భావనతోటి, వాళ్ళ మీద ద్వేషభావంతో పురుషాధిక్య ప్రపంచం కనుక చెప్పారని మాత్రం కాదమ్మా. అది విశేషం అక్కడ. బాగుందండి. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. శ్లోకాల గురించి మాట్లాడుకుందాం. అంటే మంత్రాల గురించి చాలా విషయాలు వచ్చాయి. శ్లోకం యొక్క అర్థం ఏమిటి, అట్లాగే శ్లోకాన్ని పఠించేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి అంటారు? ఒక మంత్రాన్ని, ఒక స్తోత్రాన్ని పఠించటానికి అవసరమైన ఛందస్సు. సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ శ్లోకాలకు అద్భుతమైన శక్తి ఉన్నది. కారణం ఏమిటో ఇంతకు ముందే వివరించాను. కాబట్టి ఇప్పుడు మనం సంస్కృత భాష గొప్పతనం ఏమిటి అంటే ఒక అక్షరం కూడా అద్భుతమైన అర్థాన్ని ఇవ్వగలుగుతుంది. కల్లోలోల స్థితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవట్పుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. ఇది సంస్కృత భాషలో ఆదిశంకరుడు అమ్మవారిని షోడశోపచారాలతో మానసిక పూజ చేయటాని కోసం ఆవిర్భవింపజేసిన అద్భుతమైన స్తోత్రం. మంత్రము అందరూ పాటించటానికి అర్హత లేనట్టయితే ఆ పంచదశాక్షర మంత్రాన్ని ఈ 16 శ్లోకాలలో మొట్టమొదటి అక్షరాన్ని బీజాక్షరంగా ఉంచి 16 శ్లోకాలతో షోడశోపచారాలు చేసి అమ్మవారిని కనుల ముందు ఆవిష్కరింపజేసుకొని నీకు కావలసిన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఈ శ్లోక అర్థం చూసుకున్నాం అనుకోండి. కల్లోల ఉల్లతి అమృత అబ్ధి లహరి. అక్కడ ఒక సముద్రం ఉందిట, అది అమృత సముద్రమట. ఆ సముద్రం మధ్యలో ఒక మణిద్వీపం ఉందిట. అక్కడ కదంబ వృక్షాలు, ఈ పారిజాత వృక్షాలు ఇవన్నీ ఉన్నాయట. తరువాత రత్నస్తంభాలతో నిర్మించిన భవనం, దాని మధ్యలో చింతామణులతో కట్టిన భవనం, దాంట్లో అమ్మవారు ఉన్నది. ఇది చూడటానికి మామూలు శ్లోకంలా కనపడుతుంది. దీన్ని మనం మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకోవాలని ఆలోచించామనుకోండి. ఇప్పుడు ఆ సముద్రం ఏదైతే ఉందో అది నీ ఆలోచన సముద్రం. దాంట్లో అమ్మవారిని నువ్వు ఉంచుకున్నావా, అది అమృత సముద్రం అవుతుంది. దానిలో మణిద్వీపం. మణి అంటే నీ ఆలోచన. మణికి 2 శక్తులు ఉంటాయి, ప్రకాశక శక్తి, ప్రచోదక శక్తి. తనంతా తాను ప్రకాశిస్తూ ఎదుటి వారికి కూడా వెలుగు చూపుతుంది. నీ ఆలోచన అమ్మవారికి సంబంధించినదైనప్పుడు నిన్ను అది ఉన్నత స్థితికి చేరుస్తూ నీతో పయనించే వారికి కూడా అది మార్గదర్శకం అవుతుంది. అక్కడ కల్పవృక్షాలు, కదంబ వృక్షాలు. కల్పవృక్షం అంటే నువ్వు కోరిన కోరికను తీర్చగలిగినటువంటి శక్తి కలిగినవి. కాబట్టి ఆ ఆలోచన సక్రమమైనదైనట్టయితే నీ కోరిక నెరవేరుతుంది. మరి కదంబ వృక్షాలంటే, కదంబ వృక్షానికి కడిమి చెట్టుకు ఒక అద్భుతమైన శక్తి ఉందండి. అంటే ఆకాశంలో మేఘాలన్నీ ఉన్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి ఆ మేఘాలన్నది ఆకర్షించుకొని తన మీద వర్షింపజేసుకునే శక్తి కదంబ వృక్షానికి ఉంటుంది. అంటే ఇప్పుడు నీ ఆలోచన పటిష్టంగా ఉండి నువ్వు నలుగురికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చే సాధన చేయాలని నువ్వు అనుకున్నప్పుడు పరిస్థితులను చూసి భయపడవు. వాటిని ఏ విధంగా నీకు అనుకూలంగా మార్చుకోవాలి అన్నటువంటి ఆలోచన అమ్మవారిని నీకు కలిగిస్తుంది. కాబట్టి కదంబ వృక్షాలు తర్వాత రత్నస్తంభ సహస్ర నిర్మితం, రత్నస్తంభాలతో నిర్మించిన అద్భుతమైన భవనం. అంటే నీకు ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ రత్నస్తంభాలు. దీంట్లో చింతామణులు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు. మంత్రాలకు రాలేవే చింతకాయలు. చింత అంటే బాధ, కాయము అంటే శరీరం. నీ శరీరంలో ఉన్న బాధలన్నింటినీ పోగొట్టి నీకు అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని ప్రసాదించేది ఆ అమ్మవారి ధ్యానం. కాబట్టి సంస్కృతంలో ఉన్న ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తున్నావో సంస్కృత భాషకు ఉన్న శక్తి అది ఎగ్జిస్టెన్స్ని సౌండ్ రూపంలో చూపిస్తుంది. వృక్షము అని నువ్వు అన్నప్పుడు వృక్షం అక్కడ కనపడుతోంది. అలానే అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు అమ్మవారిని కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్న చైతన్యాన్ని నీ కళ్ళ ముందు ఆవిష్కరింపజేసి నీ ఆలోచనకు అనుగుణంగా నీ అవసరాన్ని తీర్చేటువంటి అద్భుతమైన శక్తి ఈ స్తోత్రంలో, ఈ శ్లోకంలో, ఈ సంస్కృతంలో ఉంది. అందుకే శ్రీమంత్రాక్షరమాలయాగిరిసుతాం పూజయే చేత్తసా సంధ్యాసు ప్రతివాసరం సునిహితస్తస్యామలస్యాచిరాత్ చిత్తాంభోరుహమంటపే గిరిసుత నృత్యం విధత్తే రసాత్ వాణీ వక్త్ర సరోరుహే జలధిజాగేహే జగన్మంగళ. ఎవరైతే సంస్కృత భాషలో ఉన్న ఈ అద్భుతమైన స్తోత్రాలను, మంత్రాలను పఠనం చేస్తారో, ఈ మంత్రమాతృగా వర్ణమాల స్తోత్రాన్ని పఠనం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి, నోట్లో సరస్వతీదేవి తాండవిస్తాయి. అంతకంటే కావాల్సింది ఉంది. అంతే కదండి. చాలా చక్కగా చెప్పారండి. లక్ష్మి గారు మీరు చెప్పండి. స్తోత్రం అనగానే మనకి లలితా సహస్రనామ స్తోత్రాలు అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలు గుర్తుకొస్తూ ఉంటాయి, స్మరణకు వస్తూ ఉంటాయి.
మా భక్తి టీవీలో కూడా మీరంతా చూస్తూనే ఉంటారు, సాయం సంధ్యా వేళలో. సాయ సంధ్యా వేళల్లో ప్రసారం చేస్తూనే ఉంటాం. స్తోత్రం అంటే ఏమిటి, ఎలా పఠించాలి అంటారు? దీనికి కూడానండి ఇప్పుడు ఈ పుస్తకాల్లో అంగన్యాస కరన్యాసాలు పెట్టి రాస్తున్నారు. అట్లా అంగన్యాస కరన్యాసాలు చేయకుండా, మనం గురుముఖతంగా తీసుకోకుండా, ఉపదేశం తీసుకోకుండా అవన్నీ చదవకూడదు. అవన్నీ చదివేస్తున్నారు ఆ స్తోత్రాలన్నీ కూడా. అక్కడి నుంచి చదవకూడదు, మనం ధ్యానం నుంచే చదవాలి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిబాణిభిరావృతాం మయూఖైరహమిచ్చేవ విభావయే భవానీం ఝాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసేదమ పద్మాంబరాంగీం. ఇక్కడి నుంచి మాత్రమే మనం చదవాలండి స్తోత్రపారాయణలు. ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం అదేమిటి అంటారా, ఈరోజు మనకు పుస్తకాల్లో మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఆ పుస్తకాల్లో చాలా అచ్చు తప్పులు ఉంటున్నాయి. ఆ అచ్చు తప్పులు చదవటం వల్ల మనకి చాలా నష్టాలు కలుగుతాయండి. ఆ ఉచ్చారణలో చాలా తప్పులు ఉన్నాయన్నమాట. ఇది ఒకటి. ఇంకా రెండోది సామూహికంగా చేస్తున్నారు చాలామంది, అది చాలా మంచి విషయం. ఇప్పుడు 10 మంది కలిసి చేస్తున్నారు అనుకుందాం, ఆ 10 మంది యొక్క ఫలితం కూడా మనకు వస్తుంది ఖచ్చితంగా, అది ఎప్పుడు సక్రమంగా చదివినప్పుడు. కానీ ఇందులో ఈ 10 మందిలో ఏ ఒక్కళ్ళైనా సరే ఉచ్చారణ దోషం ఉన్నట్లయితే కనుక తప్పకుండా 10 మందికి కూడా దోషం కలుగుతుంది, అందులో నిస్సందేహం. కాబట్టి మనం తీసుకునేటప్పుడు పుస్తకాలు చాలా జాగ్రత్తగా తీసుకోవటం ఒకటైతే, రెండవది ఇటువంటి పెద్దలు గురువుల చేత మనం ఒకసారి చెప్పించుకొని చదవటం అన్నది రెండవది. ఇంకా మూడవది, మనం చక్కగా భక్తి టీవీ వారు సాయంత్రం సంధ్యావేళల్లో వేస్తున్నారు, దాంతోపాటు చదువుతుంటే మనకు అలా వచ్చేస్తుంది కూడా, అది ఒకటి మూడవదండి. ఇలా ఈ రకంగా మనం స్తోత్రాలు చేసుకోవచ్చండి. బాగుందండి. రాఘవన్ గారు, స్తోత్రాల్ని ఏ సమయంలోనైనా చదవచ్చా? వీటికంటూ నియమాలు నిష్టలు ఏమైనా ఉంటాయా? వాటికంటే ముందు మనకి ఆధునిక కాలంలో స్తోత్రాలు అనగానే శబ్దములు టకటకటకటకలు ఆడుతున్న వాటి మీద ఉన్న దృష్టి అందమైన శ్లోకాల మీద ఉన్నట్లు. అలాంటి అందమైన శ్లోకాలు ఇచ్చిన మహానుభావుడు పొద్దున్నే దండం పెట్టాలి వాల్మీకి. పిల్లవాడికి శబ్దం తెలియదు, భాష తెలియదు, హాయి అంటే వాడు ఏడు మానేస్తున్నాడు. దీంట్లో శబ్దం ఉందా? అలాంటి శ్లోకాలు వాల్మీకి కొన్ని వందలు అందించాడు. మరి కారణం తెలియదు, ఏమనుకోద్దు మీ ఇద్దరు కూడాను, కారణం తెలియదు. అంత స్వాదువులైన శ్లోకాల్లో ఉండే అంతరార్థాన్ని ఎవళ్ళు పట్టించుకోవటం. తర్వాత చదవడంలో శ్లోకాల దాకా వెళ్ళకండి, నామావళిలోనే మేము గొప్పగా చదువుతున్నాం అనుకున్న వాళ్ళే తప్పులు చదువుతున్నారు. ఎలాగో తెలుసిన, కేశవాయ నమః, ఓం కేశవాయ నమః. ఒక్కసారి మీరు ఎక్కడైనా చూడండి, కేశవ యనమః ఓం, నారాయణ యనమః ఓం. సరిదిద్దేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అలాగే ఆయతాశ్చ సువృత్తాశ్చ, చిన్న చిన్న పదాలు స్వచ్ఛంగా చదువుతున్నామంటూ ఆయత్తాశ్చ సువృత్త, అక్కడ తకాడ గుర్తుందని చెప్పి అక్షరములని జాగ్రత్తగా చూడాలి. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. అలాగే ఇంకొక చాలా అద్భుతమైన శ్లోకం, రక్ష రక్షో జనార్దన. రక్షో రక్షో కాదది, రక్ష జనార్దన. రక్ష అంటే ఓరి రాక్షసుడా రక్షించు అని అర్థం వస్తుంది అక్కడ. అలాగే ఉత్తిష్టంతు భూత పిశాచ అని శ్లోకం ఉంది. అంటే శ్లోకాలు ఎలా చదువుతారో చెప్పడం కోసం. అవునండి. ఆయన చదువుతూ ఆయనే లేచాడు పాపం. నిజానికి జల్లాల్సింది పిశాచాలు పోవడానికి, ఈయనే లేచాడు పాప పురోహితుడు. ఇలాంటి ప్రమాదం. ఇవన్నీ కారణం ఏమిటంటే గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు వచ్చే లక్షణములు. మేము ఎలాగోలాగా మాకు అక్షరాలు తెలుస్తున్నాయి కదా అంటే చాలదు, నియమాలు పాటించాలి. ఎందుకు మన డాక్టర్ దగ్గరికి వెళితే అమ్మాయిని పరీక్ష చేసి అమ్మ ట్రావెలింగ్ చేయదు 100 చెప్పటం లేదు. మరి పూర్వీకులకు ఇలాంటివి ఉన్నాయా? లేవే. వీటికే మనం జాగ్రత్త పడుతున్నామే. శబ్దమును ఎలా ఉచ్చరించాలి, జాగ్రత్త పడాలి. అంచేత ఉదయం పూట చదివేవి ఏవి ఉన్నాయి. తంత్రశాస్త్రంలో రాత్రి 11 గంటలు చదివేవి కూడా ఉన్నాయి, తంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. నిత్య కర్మానుష్ఠానంలో ఆధునికులను దృష్టిలో పెట్టుకు చెప్పేది కనీసం 6 గంటలకైనా లేచి స్నానాలు అవి చేసి 9 లోపల పూర్తి చేసుకోండి. ఏం చేద్దాం, మాకు కుదరదండి ఆఫీసులు, పెంటకుప్పల పక్కన బస్ స్టాప్ ఉంటే అక్కడ కూర్చుని లలితా సహస్రం చదువుతున్నారు. ఏమిటి అన్యాయం అది. చాలాను సమయం లేదని అనకండి. ఇంకో వాదన కూడా ఉంది,
అమ్మవారు కదా, అమ్మవారు కోప్పడుతుందా? కరెంటు బిల్లు మనమే కడుతున్నాం, వైరు పట్టుకుంటే షాక్ కొట్టగా మానుతుందా? అమ్మని అమ్మ అని పిలవండి, మర్యాదగా పిలవండి, నియమం పలికించండి. మీకు పలకడం చేత కాకపోయినా ఫలితం ఇస్తుంది అమ్మవారు. అమ్మవారే కాదు నాన్నవారు. ఇంకొక తప్పు కూడా జరుగుతోంది, సభాముఖంగా చెప్తున్నాను. పద్మ పురాణంలో చెప్తాడు భగవంతుడు, నాయనా నీకు నమస్కారం పెడతాను, ఇద్దరినీ విడగొట్టి మాత్రం పూజ చేయకు తండ్రి అన్నాడు. దీనికి ఉదాహరణ రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు నమస్కరించింది ఎవరికి? నమ్మితి నామనంబున సనాతనమైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల. దండం ఇద్దరికీ పెట్టింది. అడిగింది ఎవరిని? అమ్మనే అడిగింది. మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ. మరి దీంట్లో సందేశం తీసుకోకపోతే ఎలాగా? కాల నియతి పాటించండి, శుచిని పాటించండి. శుచి అంటే ఒకసారి కట్టుకున్న బట్ట, పట్టుబట్ట 20 రోజులన్నా శుచి అని అనకండి, దాన్ని అన్యాయం అది. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఊతికి ఆరవేసిన వస్త్రం ధరించండి, సరిపోతుంది. ఇలాంటి పనులు చెయ్యండి. ముందు మంత్రం మీద గౌరవం అట్టే పెట్టండి. మంత్రము ఎవరు చదవమని చెప్పారో వాళ్ళ మీద విశ్వాసం అట్టే పెట్టండి. మంత్రాది దైవతం మీద నమ్మకం అట్టే పెట్టండి. దీనివల్ల మంత్రానుష్ఠానం సక్రమంగా జరుగుతుంది. ఇది మంత్రము కావచ్చు, స్తోత్రము కావచ్చు, శ్లోకములు కావచ్చు, అది జరుగుతుంది. శబ్దము శబ్దములాగా శ ష స చ చ చ ఇలాంటి పదములని సక్రమంగా పలకాలి. జనార్దన అంటారు అందరూ కూడా. పాపం స్వామి ఎన్నిసార్లు దుఃఖపడతాడు. జనార్దన అది భక్తజనులను రక్షించువాడు, భక్తజనుల శత్రువులను అర్ధించువాడు అని అర్థం దాంట్లోను. అది గమనించవలసిందిగా ప్రార్థన. మంత్రమైన, శ్లోకమైన, ఇవన్నీ కూడా మంత్రమైనా కూడా సంస్కృతంలో ఉంటాయి. ఇవి గ్రూపదేశంగా నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకి అర్థం తెలుస్తుంది. సంస్కృతంలో ఉన్నప్పటికీ వాళ్ళు అర్థం చెప్తారనుకోండి. ఈ మధ్య కాలంలో ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా అలా నేర్చుకునే వారికి అర్థం ఏంటో తెలియకుండా తప్పులు ఉచ్చరిస్తూ ఉంటారు కదా. మరి అసలు పరిష్కారం ఏంటి అంటారు వీటికి? ఈ జగత్తంతా దేవతల యొక్క ఆధీనంలో ఉంటే ఆ దేవతలు మంత్రాలకు పట్టుబడతారు. భక్తి ముఖ్యం కానీ అక్షర దోషం అదంతా కూడా ముఖ్యమా, అదేవారు చూస్తారు అన్నట్టుగా కూడా అంటూ ఉంటారు కదా. ఇందులో వాస్తవం ఏంటి అంటారు? రెండు ఉన్నాయండి. మీరు భక్తి ప్రధానంగా కన్నప్ప గనక ఆరాధన చేసినట్టు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్సహో వనచరో భక్తావశం ఛాయతే. కన్నప్ప శివుణ్ణి ఆరాధించటం కోసము పొదల్లో ఉన్న శివలింగాన్ని చూసి ఏం చేయాలో తెలియక, దాన్ని ఎలా శుభ్రం చేయాలో తెలియక, సకల మార్గములు సంచరించిన చెప్పు శివశరీరముపై చీపురాయ చెప్పుతో తుడిచెట్ట. సంతోషించాడు శివుడు. ఇట్లా నన్ను ఎవ్వరూ శుభ్రం చేసిన వాళ్ళు ఏడనుకున్నాడు. సగము తిన్న మాంస ఖండంబు తిన్నగన్ నవనివేదనమౌచు భవుని చేరి పుక్కిలించిన నీరు పురహరునకు పుణ్యతీర్థాభిషేకమై దివ్యమయ్యే. కేవలం భక్తి ప్రధానంగా ఆయన సాక్షాత్తు శివుడే నా ముందర ఉన్నాడు, వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నానన్న భావనతో చేస్తే శివుడు ఆయన తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ కాళహస్తిలో మొట్టమొదట కన్నప్పని చూసిన తర్వాత మాత్రమే శివుణ్ణి. అంత భక్తి నీకు ఉన్నట్టయితే నువ్వు ఏం చేసినా నువ్వు ఆయనలో నువ్వు భాగస్వామివే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షది అని చెబుతుంది భగవద్గీత. అందరూ ఆ అద్భుతమైన ఘన సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపంలో భాగస్వాములే. కానీ వారి వారి ప్రారంధాలని అనుసరించి అనేక ఉపాధులను పొందారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వీళ్ళు అర్థం తెలియకుండా దాన్ని చదువుతున్నారు కదా, దానివల్ల ఏమిటి నష్టం, ఏమిటి లాభం ఏమిటి? సంస్కృత భాషకి ఇందాక గొప్పతనాన్ని చెబుతూ ఎగ్జిస్టెన్స్ని సౌండ్ రూపంలో మన కళ్ళ ముందర ఉంచుతోంది. అందుకని అర్థం తెలియకపోయినా సరే తప్పు లేకుండా నువ్వు స్తోత్రం చేయగలిగితే ఆ దైవీ శక్తి అక్కడ ఆవిష్కరింపబడుతుంది. కానీ అక్షరదోషం ఉండకూడదు. ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, క్రియాశుద్ధి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసే ఆరాధన సక్రమంగా నెరవేరుతుంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత రాజ్యభ్రష్టుడయ్యాడు. అందుకని నారదుడి దగ్గరికి వెళ్ళి నేను ఇంత గొప్ప యజ్ఞం చేసిన తర్వాత నాకు రాజభ్రష్టత్వం ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే, నాయన నువ్వు దానికోసం సంచితం చేసుకున్న ధనం ఏదైతే ఉందో అది అర్జునుడు వెళ్ళి అందరి రాజులను పీడించి తీసుకొచ్చాడు. ద్రవ్యశుద్ధి లేదు కాబట్టి నీకు నువ్వు చేసిన యాగానికి ఫలితం దక్కలేదు. అలానే ఆ త్వష్ట ప్రజాపతి ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కోసం యజ్ఞం చేస్తూ ఇంద్రశత్రో వివర్ధస్య అని స్వరాన్ని పాటించలేదు. దానివల్ల ఏమైంది?
ఇంద్రుణ్ణి చంపటం కోసం పుట్టినటువంటి వృత్రాసురుడు అతి భయంకరమైన ఆకారంతో ప్రపంచాలని లోకాలన్నింటినీ గడగడలాడించాడు. కానీ ఆఖరికి ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధంతో మరణించాడు. కారణం మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మంత్రశుద్ధి లేకపోవటం. ఇక క్రియాశుద్ధి అంటే ఓం కేశవాయ స్వాహ అంటాం. ఈ పని మనిషి ఇంకా రాలేదనుకుంటా. మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నామస్మరణాత్ అన్యోపాయే నహి పశ్యామో భవతరణి అంటారు. నామాన్ని ఉచ్చరిస్తూ దాని ద్వారా ఆ అద్భుతమైనటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రక్రియ కంటే ఇంకొకటి లేదు. కాబట్టి వీటిని మీరు ఉచ్చరించేటప్పుడు శబ్ద దోషము లేకుండా, అర్థం మీకు అన్నిటికీ తెలవచ్చు తెలియకపోవచ్చు. ఆధునిక కాలంలో సంస్కృతం అందరికీ తెలియదు. కానీ గురూపదేశం పొంది చక్కగా దాన్ని గనక మీరు నియమనిష్టలతో పారాయణ చేసినట్టయితే ఆ ఫలితం మీకు దక్కుతుంది. ఆధునికులకు బాగా అర్థం కావడానికి ఓ ఉదాహరణ చెప్తాను. మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, సంస్కృతంలో తెలుగు రాదు, ఇంగ్లీష్ మాత్రం బాగా వచ్చు. భాష సరిగ్గా లేకపోతే ప్రమాదం ఏమిటన్న దానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక ఉదాహరణ ఉంది, ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ ఉంది. ఒకటికి ఎవడికో ఉరిశిక్ష పడింది, ట్రంకాలు ఇచ్చారు. హ్యాంగ్ హిమ్ నాట్ స్పేర్ హిమ్, ఇది అక్కడ వాక్యం. అది రావడానికి 2 రోజులు పట్టింది. ముహూర్తం పెట్టారు. తర్వాత వాడు నిర్దోషం తెలిసింది. తెలుసుంటే మళ్ళీ ఆ స్టెనోగ్రాఫర్ అదే పంపించాడు, హ్యాంగ్ హిమ్ నాట్ స్పేర్ హిమ్ అని చెప్పి. 2వసారి పెట్టినప్పుడు ఆ కామా తేడా వచ్చింది, వీణి లేపడం జరిగింది. ఇది ఒకప్పుడు భారతదేశాన్ని ఊగించిన సంఘటన. ఇలాంటిదే ఒక మిత్రుడికి కొడుకు పుట్టాడని చెప్పి వాళ్ళ తమ్ముడు చెప్తే వీడు కంగ్రాచులేట్ చేసి, వీడు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, వాడు రాశాడు, ఐ కేమ్ టు నో దట్ యు హ్యావ్ బికమ్ ఫాదర్ త్రూ మై బ్రదర్ అన్నాడు. అమ్మా, నిత్య జీవితంలో ఉన్న మామూలు భాషకే ఇలాంటి ఇబ్బంది ఉన్నట్టయితే సంస్కృతం గొప్పతనం ఒక్కటే మాట. 50 మించిన అక్షరాలు ఉన్నాయి. కొన్ని వేల ధ్వనులు శబ్దములు చెప్పడానికి 26 అక్షరాలుంటే బియూటీ పుట్ బియూటీ బట్ ఎందుకైందని పిల్లవాడు అడిగితే చెప్పలేని స్థితి మనకుంది. కానీ వేదానికి నిరుక్తం ఉంది, ఏ శబ్దము ఎలా ప్రయోగించాలో చెప్పారు. ప్రయత్నించండి, కష్టమేం కాదు, ప్రయత్నిస్తే తప్పకుండా సాధించవచ్చు. లక్ష్మి గారు, మీరు చెప్పండి. మామూలుగా మనం పారాయణాలు చేస్తూ ఉంటాం. ఇందాక మీరు సామూహిక పారాయణాల గురించి చెప్పారు. అలా చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో పారాయణం చేస్తున్నప్పుడు కానీ, ఇందాక రామకృష్ణమూర్తి గారు ఒక చిన్న ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏదో ఒక శ్లోకం చదివి పనిమర్చి వచ్చిందా లేదని అలా చేస్తూ వేగంగా అయిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పండి. చేయకపోయినా అమ్మ మనల్ని ఏం అడగదు. లలితా సహస్రనామం పారాయణే కాదు, విష్ణు సహస్రనామం పారాయణమే కాదు, ఇంకా ఏ పారాయణాలైనా సరే, కనకదార స్తోత్రం చదువుకోండి. మీరు ఏ రోజున ఏది చదువుకున్నా కానీ అది భక్తిపూర్వకంగా చేయండి. సమయం లేదని చెప్పేసేసి ఆ అమ్మకు ఒక దండం పెట్టినా అమ్మ ఊరుకుంటుంది. అంతేగాని గబగబా చదివేయాలి, ఇందాక వారు చెప్పినట్టు, సోదరులు చెప్పినట్టుగా పని మనిషి వచ్చిందని గబగబా చదవటం అన్నది, ఆ ఉచ్చారణ దోషాలు అలాంటివి చేయకూడదు. ఇందాక గురువారులు చెప్పినట్టుగా అట్లా బస్ స్టాపుల్లో కూర్చొని అలా కూడా చేయకూడదు దయచేసి. మనకి ఎంతసేపు పడుతుందండి? కంఠస్థ అయిన వాళ్ళకి 10 నిమిషాలు పడుతుంది, లేదు కంఠస్థ రాని వాళ్ళకి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు అమ్మ కోసం కేటాయించలేమండి. ఉదయం పూట లలితా సహస్రనామం చేయటం శ్రేష్టకరం, సాయం సంధ్య వేళలో విష్ణు సహస్రనామం చేయటం శ్రేష్టకరం. బాగుందండి. రాఘవన్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మంత్రమైనా, శ్లోకమైనా, స్తోత్రమైనా అది పాటించాల్సిన నియమాల గురించి చక్కగా చెప్పారు కదా. ఇదేమైనా మామూలు భక్తులు చేస్తున్నారు అంటే కొద్దిగా ప్రతిఫలం ఆశించే చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఆశించిన ప్రతిఫలం రావాలి అంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ప్రతిఫలం రావాలి అంటే ముందుగా బ్రహ్మసూత్రాల్లో గిడితే ఇలాంటి వాళ్ళకి ముచ్చటైన సమాధానం ఉంది. బ్రహ్మసూత్రంలోని ఫలం అతః ఉపపత్తి. నువ్వు ఏం చేసినా ఫలితం ఎలా రావాలో అలాగే వస్తుంది రా అన్న, గుర్తుపెట్టుకో. అక్కడ బ్రహ్మసూత్రంలో చెప్పిన మంచి ఉదాహరణ ఉంది. ఉయ్యాలలో నిద్రపోతున్నాడు పిల్లవాడు, ఏడవకపోయినా తల్లి వెళ్ళి ముద్దెట్టుకుంటుంది వాడిని. ఏడ్చాడు, అయ్యో ఏడుదాన్ని దగ్గర తీసుకోవచ్చు. వాడు అనుకోవచ్చుట ఏడిస్తే అమ్మ దగ్గరికి వస్తుందని చెప్పి. ఏమో ఏడిస్తే ఏడవని బాలానాం రోదనం బలం అని పనిలో చూసుకోవచ్చు. ఇదే ఉదాహరణ చెప్పారు బ్రహ్మసూత్రంలో. అంచేత ఫలితము రావడానికి ఏమిటి కావడం పెద్ద చర్చా కార్యక్రమం పక్కనట్టే పెట్టండి. ముందుగా భగవద్గీతలో చెప్పిన మాటను కూడా
చాలామంది తోచినట్టుగా చెప్తున్నారు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా అంటే పన్ను విజయ ఫలితే నేను ఇస్తా, ఇలా అర్థాలు చెప్తున్నారు. అక్కడ పదం ఏం వాడాడో చూడండి. కర్మణి ఏవా ఒత్తి చెప్పాడు. ఆధునిక పరిభాషలో కంప్యూటర్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ అంటారు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళు, ఫలితం వస్తుంది. ఫలితం రాలేదంటే ఎక్కడో తేడా వచ్చిందని అర్థం. అంచేత మనం ఏ పని చేస్తున్నా, స్తోత్రం చదివినా, మంత్రము చదివినా, ఏం చదివినా ఫలంతోటే ప్రారంభిద్దాం, నష్టమేం లేదు. కానీ క్రమక్రమంగా నువ్వు సాధన చేసేసరికి ఫలితం మీద దృష్టి కంటే స్తోత్రం మీద ఆలోచన పెరుగుతుంది నీకు. దీనికోసమనే గజేంద్ర మోక్షంలో ఫలశ్రుతి ముందే చెప్పారు. అక్కడ గజేంద్ర మోక్షంలో ఇలా కొన్ని ఉంటాయి. దానికి ప్రత్యేకించి అగ్ని పురాణము, విష్ణు ధర్మోత్తరాల్లో అయితే ప్రత్యేకించి చిన్న అధ్యాయాలు 20 శ్లోకాల్లో ఇలా చేయండి, ఇలా చేయండి, ఇంత తేలిగ్గా. కానీ వినేందుకు సిద్ధంగా ఉండాలి కదా, అదనమాట. అంచేత శ్రద్ధ, భక్తి, విశ్వాసము, తరువాత ఫలితం మీదే దృష్టి పెట్టుకుని పని చేయకపోవడము. చదవండి, ఫలితం వచ్చి తీరుతుంది అది. కానీ ఫలితం కోసమే చూసుకుంటూ ఇలా పట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తాడో ఏమిటో అది ప్రయోజనం లేదు. ఆ విశ్వాసంతో చదవడం బాగుందండి. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. ఇందాక అంటే గురుగారు ఫలశ్రుతి అన్నారు కదా, ప్రతి స్తోత్రం తర్వాత మనకి ఫలశ్రుతి అనేది ఉంటుంది. అది చదివితేనే ప్రతిఫలం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, క్లుప్తంగా చెప్పండి. ప్రయోజనం అనుదిశ్య నా మందోహి ప్రవర్తతి అన్నది శాస్త్రం అండి. ప్రయోజనం లేకుండా ఎవడు పనిచేయడు. కాబట్టి మొట్టమొదట ఈ స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ నువ్వు ఉపాసన చేసేటప్పుడు, అభ్యాసం చేసేటప్పుడు నీకు ఏ ప్రయోజనం కలుగుతుంది అన్నది ప్రతి స్తోత్రానికి చివరన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అద్భుతమైన ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇన్ని నామాలలో నువ్వు పఠించే ప్రయత్నం చేసావు. ఆఖరికి వాటి యొక్క ప్రయోజనం ఏమిటో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఇదంతా కూడా పాప పంకిలమైనటువంటి ఆలోచనను ధియోన ప్రచోదయాత్ అని మనం అనుకుంటాం. నా బుద్ధిని సక్రమంగా ప్రచోదనం చేయి, నా మనస్సును సరైన మార్గంలో ఉంచు అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆఖరుకు ఈ స్తోత్రాన్ని నేను చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రయోజనం అనగూడుతూ ఉన్నది అన్న భావన, తద్భిన్నమైన ఆలోచన నీలో కలగకుండా సక్రమమైన మార్గంలో నీ సాధన సరగటానికి ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏ మంత్రాన్ని కానీ ఏ స్తోత్రాన్ని కానీ చేసేటప్పుడు ఓంకారంతో ప్రారంభిస్తాం. నాలుక కదలకుండా అనగలిగిన 3 అక్షరాలు ఆ, ఉ, మా. మిగతా శబ్దజాలం అంతా ఈ అక్షరాల నుంచే వచ్చింది. కాబట్టి ఓంకారంతో ప్రారంభిస్తూ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని ఓంకారంతో ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తున్నారో అప్పుడు ఆ పరబ్రహ్మాన్ని, ఈ జగత్తుకు మూలమైన ఆధారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ చైతన్యాన్ని ఏ రూపంలో నువ్వు ఆవాహన చేస్తున్నావో ఆ స్తోత్రమంతా ధ్యానంతో ప్రారంభించి ఆఖరికి ముగిసిన తరువాత ఆ ఫలాన్ని కూడా ఆశించి దానివల్ల ఏం కలుగుతుందో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ కార్యక్రమాన్ని ముగించటం. సో కాబట్టి భారతీయ వాంగ్మయం అంతా కేవలం సమస్యను చెప్పి వదలదండి, పరిష్కారాన్ని అందించి మాత్రమే నిన్ను తృప్తిపరుస్తుంది. కాబట్టి భౌతికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి యొక్క సమ్మేళనమే భారతీయ జీవన విధానం. విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయా మృతం తీత్వా విద్యయా మృతమశ్నుతే. అందరూ కూడా మంత్ర పఠనం గురించి, అలాగే శ్లోకం, స్తోత్రం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. చూశారు కదండి మంత్రబలం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.